రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు స్కాలర్షిప్స్ పెండింగ్ లో ఉన్నందుకు ఈ రోజు పెద్ద ఎత్తున విద్యార్థులందరూ వచ్చి ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ ఎదురుగా ధర్నాలు చేయడం జరిగింది. దాదాపు 8,500 కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. గత 2 సంవత్సరాలుగా పిల్లలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, కాలేజీలో సర్టిఫికెట్లు లేదు, బోనఫైడ్లు ఇవ్వట్లేదు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు స్కాలర్షిప్స్ వెంబడే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ స్కాలర్షిప్ వెంబడే విడుదల చేయకుంటే ఇది ముందు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలతో పాటు బంద్ కూడా విద్యార్థులు ప్రకటిస్తామని తెలియజేస్తున్నారు. అందువల్ల వెంబడే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు బకాయిలు వెంబడి చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాలేజీలకు మౌలిక వసతులు కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కాలేజీల్లో మౌలిక వసతులు కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలని, ఏ మాత్రం బడ్జెట్ కేటాయించడం లేదు. విద్యార్థులకు నానా హాస్టల్లో కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఫుడ్ ఫెసిలిటీస్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా గవర్నమెంట్ రాకముందు సీఎం రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి ఒకసారి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇంతవరకు విడుదల చేయట్లేదు. ఇమ్మీడియట్ గా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.